మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 8.5 ఏళ్ల అతి చిన్న వయసులోనే పటాల్సు అలాగే కిలిమంజారో పర్వతాలను అధిరోహించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న లిటిల్ స్టార్ విహాన్ రామ్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి ఈరోజు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు ట్రెక్కింగ్ గురించి, క్లైంబింగ్ గురించి, మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం. హలో విహాన్. హలో మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకీ ఎందుకు మౌంటైన్స్ ఎక్కుతూ ఉన్నావు? రికార్డ్స్ కోసమా, లేదు అంటే నీ హ్యాపీనెస్ కోసమా? రికార్డ్స్ అంటే రికార్డ్సే టార్గెటా? ఏం చదువుతున్నావు విహాన్? 5th క్లాస్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 8 years. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది నీ జర్నీ? హిమాచల్ ప్రదేశ్. అంటే ఫస్ట్ ట్రెక్కింగ్ జర్నీయే హిమాచల్ ప్రదేశ్లోనా? అంటే ప్రాక్టీస్ ఎక్కడైనా చేస్తుండేవాడివా? ఎక్కడ చేస్తుండేవాడివి ప్రాక్టీస్? ప్రాక్టీస్ ఇన్ మంచిర్యాల. ఇంకా మీ దేవురు? కొండాపూర్, సిద్దిపేట. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు విహాన్? ఫాదర్ కానిస్టేబుల్ ఎక్సైజ్, మదర్ టీచర్. ఈ పీక్స్ ఎక్కడానికి నీకు ఎంత టైం పట్టింది? 2 days, 6 days. అంటే ఫస్ట్ పటాల్సు ఎక్కడానికి 2 days, తర్వాత కిలిమంజారోకి 6 days పట్టిందా? ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు విహాన్? మౌంట్ ఎల్బ్రోస్ ఇన్ రష్యా. ఇంతకీ ఎప్పటికీ అది రీచ్ అవ్వాలనుకుంటున్నావు ఈ టార్గెట్ ని? నెక్స్ట్ మంత్. చాలా షార్ట్ టైం ఉంది నీకైతే. ప్రాక్టీస్ చేస్తున్నావా? ఎస్ మ్యామ్. స్కూల్లో గేమ్స్ ఆడుతుంటావా విహాన్? ఎస్ మ్యామ్. నీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటి? క్రికెట్, ఖోఖో, ఫుట్బాల్, వాలీబాల్, త్రో బాల్. అసలు నీకు ఈ ట్రెక్కింగ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ ఎలా కలిగింది నీకు? కోచ్ మహిపాల్ రెడ్డి సార్. మీ కోచ్ మహిపాల్ రెడ్డి సార్ వల్ల. అయితే ఒకసారి మీ డాడ్ తో మాట్లాడదాం. నేనైతే ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. విహాన్ రామ్ ఫాదర్ తిరుపతి నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే తిరుపతి గారు. నమస్తే మేడం. మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. చాలా హ్యాపీగా ఉండి ఉండవచ్చు మీకు. చాలా సంతోషంగా ఉంది. ఏం చేస్తుంటారు తిరుపతి గారు మీరు? మేడం నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను మేడం. మరి మీకు ఈ ట్రెక్కింగ్, మౌంటైనింగ్ అంటే ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉందా? మా ఫ్రెండ్ మైపాల్ రెడ్డి అని తను ఉన్నాడు మేడం. తను ఇంటర్నేషనల్ మౌంటైనర్, ఎక్స్ ఆర్మీ ఆల్ కూడా. తను సే నో టు డ్రగ్స్ కోసం మౌంట్ పతాల్స్ ట్రెక్కింగ్ చేద్దామనేసి సలహా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఛాలెంజింగ్గా తీసుకుంది కదా. డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమివేయాలనే ఒక దృఢ సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సందర్భంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మనం విధులు నిర్వహిస్తున్న కారణంగా మన వంతుగా మనం కృషి చేద్దాం అనేసి తను సలహా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనాలికి వెళ్ళాం మేడం. అనుకోకుండా నాకు అక్కడ వెదర్ కండిషన్ తోటి ఫీవర్ రావడం జరిగింది. నేను డ్రాప్ అయ్యాను. మా బాబు అక్కడ జాయిన్ కావడం జరిగింది మైపాల్తో పాటు. అంటే బాబుకి ముందు నుంచి కోచింగ్ ఇప్పిస్తున్నారు కదా? అంటే అప్పటి వరకు అనుకోలేదు మేడం. నేనే వెళ్దాం అనుకున్నా. అనుకోకుండా జాయిన్ కావడం జరిగింది మైపాల్ రెడ్డితో పాటు. మౌంట్ పతాల్స్ ఎక్కే క్రమంలో చాలా అవలీలగా పర్వతాలను ఆధిరోహిస్తున్నాడని అక్కడ గైడ్ ఉంటారు మేడం. ఆ గైడ్ సచిన్ గారు అని అండ్ మైపాల్ రెడ్డి వీళ్ళు ఆ ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకెళ్దాం, ఇంటర్నేషనల్ మౌంటైనరింగ్ చేపిద్దాం, మంచి పేరు వస్తుంది. ఈ బాబుతోనే మనం అనుకున్న లక్ష్యాన్ని సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్ మోటోతోనే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మౌంటైనరింగ్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న యువతకి అవగాహన కల్పిద్దాం అనేసి నిర్ణయించడం జరిగింది మేడం. అందులో భాగంగా మౌంట్ కిలిమంజారోకి వెళ్ళడం జరిగింది జనవరిలో. అంటే పీక్ పతాల్స్ ఎక్కే టైంకి విహాన్కి పెద్దగా ట్రైనింగ్ కానీ కోచింగ్ ఏదీ లేదు, ప్రాక్టీస్ కూడా లేనట్టుంది కదా? లేదు మేడం. అక్కడే 2 days 3 days అట్లా ప్రాక్టీస్ చేయించాడు మైపాల్. తద్వారా తను అలా అవలీలగా అధిరోహించడం జరిగింది అప్పటికప్పుడే. కానీ కిలిమంజారోకి ప్లాన్ చేశాం మేడం. ఎందుకంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్, మళ్ళీ దూరపు జర్నీ. ఇక్కడ నుండి టాంజానియా వెళ్ళడం కొంచెం ఫిట్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక మెయిన్లీ ఫోకస్ బాబు ద్వారా ట్రెక్కింగ్ చేయించాలి అనేది కాన్సెప్ట్ కాబట్టి తన మీద ఫోకస్ చేశాం మేడం. 3 months సైక్లింగ్, వాకింగ్, జాగింగ్, ఎర్లీ మార్నింగ్ లేపడం, డైట్ మెయింటైన్ చేయించడం. విహాన్ ఇంత థిన్ అండ్ లీన్ గా ఉన్నాడు. అసలు మీకు అతని మీద ఎలా నమ్మకం కుదిరింది అంత పెద్ద పెద్ద మౌంటైన్స్ ఎక్కేయగలడు అని? ఇది కరెక్టే మేడం. నేను అదే డౌట్ రేజ్ చేశాను. మౌంట్ పతాల్స్ క్లైమ్ చేసే సమయంలో నేను వెళ్ళలేకపోయాను కదా. అసలు నేను చూడలేదు అసలు టాలెంట్ ఉందో లేదో. ఏదో పతాల్స్ ఎక్కి ఉండొచ్చు, కిలిమంజారో బాగా ఎక్స్పెన్సివ్, అంత దూరం క్లైమ్ చేయకపోతే మనం చేసేదే చిన్న ఉద్యోగం కాబట్టి ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది కదా. దాని మీద ఒక
నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ చేశానండి మైపాల్ రెడ్డితోని. చేస్తే లేదు అది అల్టిమేట్ స్కిల్ ఉంది, నా మీద నమ్మకం ఉంచు, నేను చూసిన ఆ ప్రతిభ ఏందనేది యాజ్ ఏ ఇంటర్నేషనల్ మౌంటైనర్గా నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. తను ప్రోత్సహించాడు. వాస్తవానికి క్రెడిట్ అంతా మైపాల్ రెడ్డికి ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇలాంటి పిల్లల్లోని ప్రతిభను బయటకు తీసుకురావడానికి కూడా ఎవరో ఒకళ్ళు గుర్తించే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి దీనికి డైట్ ఏమైనా ఇస్తూ ఉంటారండి స్పెషల్ గా? డైట్ అంటే మైపాల్ రెడ్డి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మౌంటైనర్ కాబట్టి తను కొన్ని సూచనలు చేయడం జరిగింది మేడం. అంటే బయట దొరికే చిరుతిండ్లు, కూల్ డ్రింక్స్, స్వీట్స్ కానీ ఇంకా మార్కెట్లో లభించేవి ఏది కూడా ఒక 2 months బిఫోరే బంద్ చేయించాం. ఈ మౌంటైన్స్ ఎక్కేటప్పుడు తనతో పాటు ఎవరైనా ఉంటారా తిరుపతి గారు? యాక్చువల్లీ కిలిమంజారోకి నేను ప్లాన్ చేసుకోలేదు మేడం. ఇక నేను అక్కడ 6-7 days కింద ఉండాలి కదా, ఎందుకు నేను కూడా సపోర్టింగ్గా ఉంటే బాగుంటుందేమో, నేను కింద ఉండి కూడా ఏం చేయలేను కదా, సింగిల్గానే ఉండాల్సి వస్తుందని ఇంత దూరం వచ్చాం కాబట్టి సక్సెస్ అనేది కంపల్సరీ ఉండాలనే ఒక సంకల్పంతో నేను సడన్గా జాయిన్ కావడం జరిగింది మేడం. మరి మీరు కూడా ఎక్కారా బాబు ఎక్కినంతగా మౌంటైన్స్? లేదు మేడం, నేను యాక్చువల్లీ 4000 meters వరకు ఎక్కాను మేడం. నాకు కొద్దిగా అక్కడ హెడేక్, స్టమక్ పెయిన్ లాగా వచ్చింది. దాన్ని మౌంటైన్ సిక్నెస్ అంటారు. జనరల్గా మంచి ఫిట్నెస్ క్యాండిడేట్స్ కూడా రిటర్న్ అవుతుంటారు. అక్కడ ఫిట్నెస్తోని యూజ్ ఏమి ఉండదు అక్కడ. అంటే వెదర్ని అక్లమెంటేషన్ ఎలా చేస్తుంది బాడీ అనేది ఇంపార్టెంట్. మౌంటైన్స్లో వెదర్ అనేది ఈజీగా చేంజ్ అవుతుంటుంది మేడం. ఒక 10 minutes ఎండ తీవ్రత ఉండొచ్చు, 10 నిమిషాల్లో మళ్ళీ వర్షం పడవచ్చు, గాలులు తీవ్రంగా వీస్తుంటాయి. అంటే అక్కడ వెదర్ని యాక్సెప్ట్ చేస్తేనే కనుక మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అదర్వైజ్ వాళ్ళు అక్కడ ఉండే గైడ్స్ కూడా యూ కెన్ గో డౌన్ అంటారు. మీరు మౌంటైన్ సిక్నెస్ తో మధ్యలోనే ఆగిపోయారు, కానీ విహాన్ మాత్రం మొత్తం మౌంటైన్ ఎక్కేశాడు. 2 days హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదా అండి? రాలేదు మేడం. నేను రిటర్న్ వచ్చేసాను. నా తర్వాత ఒక 2 days వెళ్ళాడు. తనతో పాటు అక్కడ గైడ్ బరాకా అని ఉన్నాడు. బరాకా అండ్ మా కోచ్ మైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఇంత చిన్న పిల్లలు మౌంటైన్స్ ఎక్కుతున్నప్పుడు వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందండి, రొటీన్ ఎలా ఉంటుంది? మౌంటైనరింగ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అవుతాం త్రూ వాళ్ళ ద్వారా. ఎందుకంటే మౌంటైన్లో ఒక 6-7 days జర్నీ ఉంటుంది కాబట్టి మనకు ఫుడ్ ఉండాలి, అకామిడేషన్ ఉండాలి, గైడ్స్ ఉండాలి, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. సో వీళ్ళంతా మనకు ఈ సౌకర్యాలన్నీ మనకు కలగాలంటే మనం ముందు మౌంటైనరింగ్ కంపెనీస్ని అప్రోచ్ అవుతాం. సో తద్వారా వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. Day 1 మనం ఎక్కడ ఏ పాయింట్ నుండి స్టార్ట్ అవుతున్నాం, Day 2 ఎక్కడ హాల్ట్ అవుతున్నాం, ఎక్కడ భోజనం, ఎక్కడ బ్రేక్ఫాస్ట్, ఎక్కడ స్లీపింగ్ టైం అనేది వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. 8 hours స్లీప్ అనేది మస్ట్ గా ఉంటుందా? మన జర్నీ ఎలా ఉంటుందంటే మేడం, ఎర్లీ మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవుతాం. లంచ్ ప్రొవైడ్ చేస్తారు మధ్యలో. అండ్ మ్యాక్సిమం 5 to 6 ఈవినింగ్ ఆ టైంలో క్లోజ్ చేస్తారు. ఆ టైంకి మనం హాల్టింగ్ పాయింట్కి రీచ్ అయ్యేలాగా చేస్తారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందే మళ్ళీ నెక్స్ట్ డే. విహాన్ నువ్వు చెప్పు, పతాల్స్ ఎక్కుతున్నప్పుడు కానీ కిలిమంజారో ఎక్కుతున్నప్పుడు నీకేమి టైర్డ్నెస్ కానీ లేదంటే ఇబ్బందిగా ఏం అనిపించలేదా? కాలు నొప్పులు రాలేదా? హెడేక్ కానీ, పాపాకి హెడేక్ వచ్చిందంట కదా, చాలా యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఎక్కుతూనే ఉన్నావా? ఆ నేచర్ అదంతా చూస్తుంటే ఎలా అనిపించింది? గ్రీనరీ, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయా? మరి మౌంటైన్స్ కదా. అయితే మీ డాడ్, మీ మమ్మీ ఎవరు లేకుండా మౌంటైన్స్ లో ఎక్కడో టెన్స్ లో నిద్రపోవాల్సి వచ్చింది కదా. 6 days పట్టింది నీకు కిలిమంజారో అక్కడికి రీచ్ అవ్వాలి అంటే, హైట్స్ కి. అప్పుడు నీకేమి ఇబ్బందిగా అనిపించలేదా? భయమే లేదా? ఎవరు లేరు కదా నీతో పాటు, ఎప్పుడు మీ పేరెంట్స్ తో నిద్రపోతూ ఉంటావు, అలాంటిది ఒక్కడివే పడుకోవాలి అక్కడ. ఫుడ్ అంతా బాగుందా? వేరు వేరు పీక్స్ కానీ మౌంటైన్స్ చూడాలని ఉందా నీకు? అవునా? నువ్వు ఈ రికార్డ్స్ సాధించిన తర్వాత మీ స్కూల్లో కానీ నీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు విహాన్? కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. తిరుపతి నాయక్ గారు, మేడం మీరు ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నారా, లేదంటే రికార్డ్ కోసమే మనం ఎక్కిద్దాము విహాన్ని అని మీరు లేదు, ఆలోచించారా? రికార్డ్ మేము ఆలోచించలేదు మేడం. అంటే యాక్చువల్లీ మాది ఒక గిరిజన మారుమూల తండ మేడం, హనుమ తండ మాది, కొండాపూర్ గ్రామం, దుల్మిట్ట మండల్, సిద్దిపేట డిస్టిక్ అని. సో మా నాన్నగారు నేను 8th class ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది. అంటే ఒక నాన్నగారి లేని లోటును నేను చూశాను మేడం. సో అందులో భాగంగా మన పిల్లలకి
ఆ లోటు రావద్దు, పిల్లల్ని ఏదో ఒక ఉన్నతమైన పొజిషన్కి తీసుకెళ్ళాలి. జనరల్గా పిల్లలు ఎత్తైన శిఖరాల అంత ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు కదా మేడం. కొద్దిగా నేను డిఫరెంట్గా ఆలోచించి ఆ శిఖరం మీదనే చూడాలి మా అబ్బాయినని ఓ అలా అనుకున్నాను. నిజమే, మనం సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం కదా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి పిల్లలు అని. మీరు ఏకంగా శిఖరం మీదే మీ కొడుకుని చూడాలనుకున్నారా? ఎక్సలెంట్, నచ్చేసింది నాకు ఈ డైలాగు. అనుకోవడమే కాదు, చేసి చూపించారు. మీ కళ్ళల్లో ఆ బాధ తెలుస్తుంది, ఆనంద బాష్పాలు కూడా కావచ్చు అవన్నీ. ఏమనిపించింది అసలు ఇంత పెద్ద రికార్డ్స్ అందుకున్నప్పుడు విహాన్? ఒక తండ్రిగా చాలా ఆనందంగానే అనిపించింది మేడం. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం, మా ఆర్థిక పరిస్థితులు, మా నేపథ్యం చూస్తే మేము ఎంతో కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ క్యాటరింగ్ వర్క్ చేసుకుంటూ చదువుకున్నాను మేడం. కాకతీయ యూనివర్సిటీ నుండి LLB చేశాను, MA BEd నాది. ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతున్న క్రమంలో ఆ రోజుల్లో తిండికి లేని రోజులను చూసాం కాబట్టి ఏ చిన్న ఉద్యోగం వచ్చినా కూడా అందులో జాయిన్ కావాలనేది అది ఉండే మేడం, ఆర్థిక పరిస్థితుల రీత్యా. సో ఆ క్రమంలో నాకు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి కానిస్టేబుల్ వచ్చింది మేడం. అందులో ఉద్యోగం రావడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నందు విధులు నిర్వహిస్తున్నాను మేడం. LLB MA BEd చేశారు మీరు. అసలు ఏంటి మీ టార్గెట్ ఏంటి? జాబ్ ఏం చేయాలనుకున్నారు? సరే ఆర్థిక పరిస్థితుల రీత్యా ఏదో వచ్చిన జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఒకటి ఉంటుంది కదా లైఫ్లో గోల్, మీకు కూడా ఏదో రీచ్ అవ్వాలని. నాకు ఉండే మేడం. యాక్చువల్లీ నేను యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైనా కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటారు యూనివర్సిటీలలో. అందులో నేను ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నాను మేడం. కానీ 2012 సబ్ ఇన్స్పెక్టర్ రాశాను, ఒక 3 మార్క్స్తో మిస్ అయింది. దాని తదనంతరం ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉండే మేడం, ఇది వచ్చేసింది. అప్పటికే కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేక కుటుంబంలో నాన్నగారు లేరు, అమ్మ, ఇంకో చిన్న అక్క ఉండే మ్యారేజ్కి. సో అట్లా ఆ అప్పు కొంచెం బర్డెన్ అయింది, అందులో స్ట్రక్ అయినా. సో స్ట్రక్ అవ్వడం వల్ల ఇక కొద్దిగా టైం అనేది గడిచిపోయింది మేడం, విలువైన సమయం గడిచిపోయింది. అంతలో పెద్ద బాబు, ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు, అభయరామ్. సో మనం చేయలేనిది పిల్లల ద్వారా సాధించాలి, ఏదో ఒక రంగంలో. ఈరోజు చూస్తే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, గవర్నర్ గారు కాల్ చేసి రాజ్భవన్కి రమ్మనడం, గవర్నర్ గారితో ఒక 25 మినిట్స్ గడపడం. అంటే అసలు మా నేపథ్యం, మా మా పరిస్థితులు, ఈ అచీవ్మెంట్కి కారణం కేవలం పిల్లల్ని తనలో ఉన్న ఆసక్తిని గమనించి వెన్నుంటి ప్రోత్సహించి తీసుకెళ్తున్నాను మేడం. విహాన్కి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? తన గోల్ ఏంటి? అంటే కిలిమంజారో ట్రెక్కింగ్ తర్వాత అనుకున్నాం మేడం. నేను 400 మీటర్స్ వరకు వెళ్ళాను కాబట్టి నేను స్వయంగా చూశాను. మౌంట్ పతాల్స్కి నేను వెళ్ళలేదు తనతో పాటు. సో నేను చూసినప్పుడు అనుకున్నా, ఓహో కోచ్ ఎందుకే నా వెంబడి పడ్డది, ఎంత అలవోకగా ఆ ట్రెక్కింగ్ చేస్తున్నాడు అనేది నేను అక్కడ పసిగట్టాను. సో అప్పటి నుండి యాక్చువల్లీ ఆస్ట్రేలియా ప్లాన్ చేశాం మేడం, కొషియాస్కోకి. ఈ మంత్ వెళ్ళాల్సింది, అది కొంచెం వీసా డిలే అవుతుంది. ఎల్బ్రోస్ రష్యాకి వెళ్దాం అనుకుంటున్నాం మేడం, ఈ మంత్ 18కి అనుకుంటున్నాం. సో 7 ఖండాలలో 7 ఎత్తైన పర్వత శిఖరాలు ఉంటాయి మేడం. ఒక గిరిజన మారుమూల ప్రాంతం నుండి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా విహాన్ రామ్ని అంతర్జాతీయ పర్వతారోహకుడిగా ఆ 7 సమ్మిట్లు కూడా పూర్తి చేయాలనేది మేము నిర్ణయించుకున్నాం. సూపర్ గోల్ అండి. ఖచ్చితంగా విహాన్ చేస్తాడని నాకు కూడా అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే అందులో ఉంది, నాకు అనిపిస్తుంది కూడా. అంతేనా విహాన్? ఎస్ మ్యామ్. అకాడమిక్స్ లో చదువుల్లో ఎలా ఉంటాడండి? ఫైన్ మేడం. స్టడీ కూడా ఓకే. స్టడీని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం, ఎందుకంటే ఓన్లీ మౌంటైనరింగ్ కాకుండా. సో స్టడీ అనేసరికి నారాయణ మేనేజ్మెంట్ వాళ్ళు కిలిమంజారో వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ కార్పొరేట్ కార్యాలయానికి పిలిచారు మేడం. సో నారాయణ మేనేజ్మెంట్ రమా మేడం అండ్ డైరెక్టర్స్ రవితేజ గారు, పునీత్ గారు చాలా ఘనంగా సన్మానించారు. కొంత ప్రోత్సాహకంగా కొంత అమౌంట్ కూడా, ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. ఫీజు కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చిన్న ఏజ్ లోనే మంచి మంచి అవార్డ్స్ సాధిస్తున్నావు, బాగుంది. చరిత్రలో నీకంటూ ఒక పేరుని సుస్థిరం చేసుకోవాలి. ఇప్పటికే ఇలాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కావు, ఇంకా హిస్టరీలో కూడా నీకంటూ ఒక రోజు ఒక చాప్టర్ ఉండాలి విహాన్ రామ్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. మీకు కూడానండి ఇలాగే నడిపిస్తూ ఉండండి, మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్తోనే ఇక్కడ దాకా వచ్చాడు విహాన్. ఇంకా మీరు అన్నట్టుగా ఉన్నత శిఖరాల మీదే మనం విహాన్ని చూడాలి. 7 ఉన్నత శిఖరాలు ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు అధిరోహించాలి. ఆల్ ద బెస్ట్ టు యూ విహాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి తిరుపతి నాయక్ గారు.